హిమాచల్ ప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టించాయి. కుండపోత వర్షాలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తడంతో ఇద్దరు మృతి చెందగా 20 మంది గల్లంతయ్యారు. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్ట్ సమీపంలోని లేబర్ కాలనీకి చెందిన 20 మంది కార్మికులు కొట్టుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మిగతా కార్మికులు సమీపంలోని తాత్కాలిక ఆవాసాల్లో ఆశ్రయం పొందుతున్నారు. బియాస్, సట్లెజ్ నదుల్లో నీటి మట్టం అంతకంతకు పెరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు, స్థానిక అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. బియాస్ నది ఉధృతంగా ప్రవహించడంతో మనాలి చండీగఢ్ జాతీయ రహదారి పాక్షికంగా దెబ్బతింది. బంజర్ సబ్ డివిజన్లో ఓ వంతెన కొట్టుకుపోయింది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఈ నెల 29 వరకు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టించాయి. కుండపోత వర్షాలు లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తడంతో ఇద్దరు మృతి చెందగా 20 మంది గల్లంతయ్యారు. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్ట్ సమీపంలోని లేబర్ కాలనీకి చెందిన 20 మంది కార్మికులు కొట్టుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మిగతా కార్మికులు సమీపంలోని తాత్కాలిక ఆవాసాల్లో ఆశ్రయం పొందుతూ ఉన్నారు. బియాస్, సట్లెజ్ నదుల్లో నీటి మట్టం అంతకంతకు పెరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు, స్థానిక అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. బియాస్ నది ఉధృతంగా ప్రవహించడంతో మనాలి చండీగఢ్ జాతీయ రహదారి పాక్షికంగా దెబ్బతింది. బంజర్ సబ్ డివిజన్లో ఓ వంతెన కొట్టుకుపోయింది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఈ నెల 29 వరకు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది.